కాన్సెప్ట్ కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన ఈ మావిగన్ కానీ సందర్భాన్ని బట్టి, అంటే సందర్భాన్ని బట్టి ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారా, లేదంటే ఇంకా రాజధాని విషయంలో వైసీపీ దగ్గర ఉన్న అస్త్రాలు ఇంకా అయిపోయినాయి? రాజధాని విషయంలో వైసీపీ ఫ్రమ్ ద బిగినింగ్ రాంగ్ స్టెప్ అండి. ఆ రోజున శంకుస్థాపన చేసే టైంలో నువ్వు అసెంబ్లీలో కూర్చుని మాట్లాడుతవి భూమి తీసుకోమని. వీళ్ళు ఏమంటారంటే ప్రభుత్వ భూమి తీసుకోమన్నాడు. ప్రభుత్వ భూమి తీసుకో, ఏమైనా తీసుకోవయా, నువ్వు స్పష్టతనివ్వాలి. ఏమండి, విజయవాడ అవుట్స్కట్స్లో నూజివీడు ఈ ప్రాంతంలో స్థలం ఉంది ఆగిరిపల్లిలో, అక్కడ పెట్టండి రాజధాని. లేదు విజయవాడ గుంటూరు మధ్యన హైవే పక్కన రాజధాని పెట్టండి. ఆ పైన కుష్టి వ్యాధి నివారణ కేంద్రం తీసేసి అక్కడ సెక్రటరీ పెట్టుకోండి, లేదా ఇటు పక్కన ఇప్పుడున్న డీజీపీ కార్యాలయం దగ్గర పెట్టుకోండి. ఇది కరెక్ట్ చాయిస్. ఈ ప్రాంతాలు విజయవాడ గుంటూరు కలపండి, అభివృద్ధి పదంలో ఉంటుంది. అన్నీ ఒక చోట కేంద్రీకరించకండి. తీసుకెళ్లి హనుమాన్ జంక్షన్ ఆ ఏరియాలో అసెంబ్లీని, ఇటు చిలకలూరుపేట ఈ అవుట్స్కట్స్లో తీసుకొచ్చి హైకోర్టుని పెట్టండి. అప్పుడు అన్ని ప్రాంతాలకి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది డెవలప్మెంట్ అని చెప్పాడు అనుకోండి, నిర్మాణాత్మక చర్చ అవుతుంది. అలా కాకుండా మీరు కడుతున్నారు, మేమే మద్దతు ఇస్తున్నాం, 30,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంటే అనేది వీళ్ళు, లేదు అతను ఆ మాట అనలేదు అనేది వీళ్ళు చెప్తారు, అది పక్కన పెట్టేద్దాం. అతను అన్నది అక్కడే ఉన్నదాన్ని అంగీకరించాడు అసెంబ్లీలో. అంగీకరించాక ఈ ముక్క విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపి ఒక నగరం చెయ్యండి సిఆర్డిఏ అనే పాయింట్ మీదనే పట్టు కూర్చుంటే చంద్రబాబు ప్రెషరైజ్డ్ అయ్యేవాడు. పోనీ తను సీఎం అయ్యాక పని చేస్తున్నా ప్రెషర్ అయ్యేవాడు. ఇప్పుడు అతనికి అస్త్రం ఉండేది కదా చంద్రబాబు. అతను చేసిన ప్రయత్నం అదే చేశాడు, కానీ ఎక్స్పోజ్ చేసుకోలేకపోయాడు. ఇది గుంటూరుతో కలపడం కానీ తాడేపల్లితో, కానీ విజయవాడతో కలిపి ఉండాల్సింది అతను. విజయవాడ గుంటూరు ఈ కలిపి కనుక జగన్